ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్లో 2 మంత్రులు, 3 జిల్లాల కలెక్టర్లు, మహానగర పాలక సంస్థ మేయర్, ఓ ఎంపీ, 3 ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఇలా 80% మహిళలే ఉన్నారు. రాణి రుద్రమాదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆ నారిమణుల పరిపాలనలో వారి ప్రత్యేకతలు చాటుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా సారథులంతా అతివలే. ఉన్నతాధికారుల నుంచి మొదలు ప్రజా ప్రతినిధులలో 80% మహిళలే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్ మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ వరంగల్ జిల్లా వాసులే కావడం విశేషం. ఈ 2 మహిళా ఫైర్ బ్రాండ్లు ఇప్పుడు రాష్ట్రంలోనే స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. పరిపాలనలో వారి ప్రత్యేకతను చాటుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి సీతక్క, సురేఖ, యశస్విని రెడ్డి ఎమ్మెల్యేలు కాగా 2 మంత్రులుగా కొనసాగుతున్నారు. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు పరిధిలోనే రాణి రుద్రమదేవి సామ్రాజ్య రాజధాని ఖిలా వరంగల్ ఉంది. మరో మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు పరిధిలోనే సమ్మక్క సారలమ్మలు పుట్టిన మేడారం ఉండడం విశేషం. ఇక అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన యశస్విని రెడ్డి అసెంబ్లీలో స్పెషల్ గా మారారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్కతో పాటు పలువురు మహిళా అధికారులు పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన సీతక్క రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎదిగారు. 2 పర్యాయాలు మేడారం మహాజాతర నిర్వహణ సమర్థవంతంగా పూర్తి చేశారు. మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ నుంచి మొత్తం పాలక వర్గాన్ని మహిళలకే అవకాశం కల్పించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా నిలిచింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా గుండు సుధారాణి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వరంగల్ ఎంపీగా డాక్టర్ కావ్య తనదైన ముద్ర వేస్తున్నారు. జనగామ మున్సిపల్ చైర్పర్సన్ గా బాలామణి, తొర్రూరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా రజని, డోర్నకల్ మున్సిపల్ చైర్పర్సన్ గా కుండేటి రాజకుమారి, వైస్ చైర్మన్ గా లావణ్య, నర్సంపేట చైర్మన్ గా పెండెం శ్రీలక్ష్మి, ఇలా వీరంతా ప్రజా ప్రతినిధులుగా అతివలే కొనసాగుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మొత్తం 6 జిల్లాలున్నాయి. అందులో 3 జిల్లాల కలెక్టర్లు మహిళలే ఉన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ గా సత్యశారద, హనుమకొండ కలెక్టర్ గా చాహత్ బాజ్పాయ్, మహబూబాబాద్ కలెక్టర్ గా స్నేహ శబరీస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పోలీసు శాఖలోనూ చాలా మంది మహిళా ఆఫీసర్లు కీలక పదవుల్లో ఉన్నారు. వరంగల్ సెంట్రల్ డీసీపీగా కవిత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇలా అన్ని విభాగాల్లో మహిళలే సారథులుగా కొనసాగుతున్నారు.